రష్యా సిటీబీటీని డీరాటిఫై చేసింది. మామూలుగా ఏ ట్రీటీకి సంబంధించి అయినా 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి సిగ్నేచర్, రెండోది రాటిఫికేషన్. సిగ్నేచర్ అంటే ఆ దేశం యొక్క ప్రతినిధి అంతర్జాతీయంగా ఆ ట్రీటీకి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నట్టు అనమాట. అంటే ఈ ట్రీటీకి మాకు కూడా ఈ ట్రీటీ అంటే నచ్చింది, దీన్ని మేము అడాప్ట్ చేసుకుంటాం భవిష్యత్తులో అని. రెండో స్టెప్ రాటిఫికేషన్. రాటిఫికేషన్ అంటే ఆ దేశీయంగా ఏ దేశం అయితే ఆ ట్రీటీని సైన్ చేసిందో ఆ దేశం యొక్క పార్లమెంట్లో, ఆ దేశం యొక్క లెజిస్లేచర్లో ఆ ట్రీటీని ఒప్పుకుని వాళ్ళు దాని ప్రకారం దేశీయంగా చట్టాలు చేయటం అనమాట. అయితే అమెరికా సిటీబీటీని సైన్ చేసింది కానీ రాటిఫై చేయలేదు. ఇప్పుడు నా స్టాన్స్ కూడా అదే, నేను సైన్ చేస్తున్నాను, రాటిఫై చేశాను, ఇప్పుడు నేను డీరాటిఫై చేస్తున్నానని చెప్పి రష్యన్ పార్లమెంట్ డ్యూమా డీరాటిఫై చేసింది. పుతిన్ దానికి సంతకం కూడా చేశారు. ఇప్పుడు సిటీబీటీలోంచి రష్యా డీరాటిఫై చేసేసినట్టే సిటీబీటీ. సో రష్యా ప్రకారం వాషింగ్టన్ కనుక అమెరికా కనుక న్యూక్లియర్ టెస్ట్ చేస్తే తాను కూడా న్యూక్లియర్ టెస్ట్ చేస్తంట. అంటే ఇఫ్ అమెరికా గోస్ ఫర్ న్యూక్లియర్ టెస్ట్, ఐ విల్ ఆల్సో డూ దట్, వై షుడ్ ఐ స్టాప్ దట్ అని ఇప్పుడు రష్యా స్టాండ్ అనమాట. ఈ మధ్యనే అమెరికా లో లెవెల్ కెమికల్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ కూడా చేసింది. అమెరికా వాదన ఏంటంటే ఇది న్యూక్లియర్ టెస్ట్ కాదు కదా, సిటీబీటీ ప్యాన్ చేసేది ఓన్లీ న్యూక్లియర్ టెస్ట్, నేను చేసింది కెమికల్ ఎక్స్ప్లోజన్ టెస్టే కదా అని చెప్పి. అయితే ఈ మధ్యకాలంలో రష్యాస్ న్యూక్లియర్ ట్రాక్ రికార్డ్ చూస్తే కనుక చాలా, అంటే మనం గమనిస్తే ఉక్రెయిన్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ వాడతానని చెప్పటము, ఇన్ఫ్యాక్ట్ బెలారస్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకొచ్చి రష్యా పెట్టిందని వార్తలు వస్తున్నాయి. అమెరికా రష్యా సంబంధాలు ప్రస్తుతం చాలా లో లెవెల్లో ఉన్నాయి. దానికి ప్రధానంగా రష్యా పైన వెస్ట్రన్ శాంక్షన్స్ ఒక కారణం అని చెప్పొచ్చు. దాంతోపాటు రష్యా పొద్దుదాకా న్యూక్లియర్ వార్ హెడ్స్ గురించి మాట్లాడటం కూడా ఒక కారణం కావచ్చు. మనకు తెలుసు 1991లో సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయిపోయింది. సోవియట్ రష్యా ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోయిందో చిన్న చిన్న దేశాలు అంటే ఉక్రెయిన్ కానీ, తజికిస్తాన్, కిజికిస్తాన్, కర్గిస్తాన్, ఇలా రకరకాల యూనిట్స్ 14 యూనిట్స్ ఫామ్ అయ్యాయి రష్యా కాకుండా. ఈ మొత్తం యూనిట్స్ మధ్య రష్యా దగ్గరున్న న్యూక్లియర్ వార్ హెడ్స్ పంచాలి. బుడాపెస్ట్ మెమోరాండం ప్రకారం రష్యా చిన్న చిన్న యూనిట్స్ పైన, తన చుట్టుపక్కల యూనిట్స్ పైన న్యూక్లియర్ వార్ హెడ్స్ వాడకూడదు. కానీ రష్యా బుడాపెస్ట్ మెమోరాండం కూడా ఇక్కడ వయోలేట్ చేసిందని మనకు అర్థమవుతుంది ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడం ద్వారా. ఇవన్నీ చూస్తే రష్యా న్యూక్లియర్ ట్రాక్ రికార్డ్ అనేది సరిగ్గా లేనే లేదు. ఇక్కడ మనకు తెలియాల్సిన ముఖ్యమైన అంశం సిటీబీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ప్రపంచంలో ఎక్కడైనా సరే న్యూక్లియర్ వెపన్ టెస్ట్ ఎక్స్ప్లోజన్ జరగకూడదు అని చెప్పి పూర్తి స్థాయిలో నిరాయుధీకరణ కోసం కృషి చేసే ట్రీటీనే సిటీబీటీ అనమాట. మొత్తం 187 దేశాలు సిటీబీటీని సైన్ చేశాయి, 178 దేశాలు రాటిఫై చేశాయి. దీనిలో మనం గమనిస్తే కనుక మొత్తం అఫీషియల్గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలుగా డిక్లేర్ అయిన దేశాల్లో చూస్తే కనుక బ్రిటన్, ఫ్రాన్స్ సిటీబీటీని సైన్ చేశాయి, రాటిఫై చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్, చైనా సైన్ చేసే కానీ రాటిఫై చేయలేదు. రష్యా సైన్ చేసింది, రాటిఫై చేసింది, ఇప్పుడు డీరాటిఫై చేసింది మనం చూసాం. ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా సైన్ చేయలేదు, రాటిఫై చేయలేదు. ఓపెన్గా సిటీబీటీని కంప్లీట్గా బ్రేక్ చేసే కంట్రీ, బాగా ఎక్కువగా న్యూక్లియర్ టెస్ట్లు రీసెంట్గా జరిపిన కంట్రీ నార్త్ కొరియా, అది కూడా మనందరికి తెలుసు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా, ఎన్పిటి వర్సెస్ సిటీబీటీ, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ వర్సెస్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అనేది వర్టికల్గా, హారిజాంటల్గా న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూడటం అనమాట, ప్రాలిఫరేట్ అవ్వకుండా చూడటం. ముఖ్యంగా ఎన్పిటి అనేది డిస్క్రిమినేటరీ ట్రీటీ అని ఇండియా అనుకుంటుంది. దానికి కారణం ప్రపంచాన్ని న్యూక్లియర్ హ్యావ్ నాట్స్గా తయారు చేస్తుంది నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ. సిటీబీటీ విషయానికి వచ్చేసరికి కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్గా టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనమాట, న్యూక్లియర్ వెపన్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అయితే ఇండియా ఎన్పిటి కానీ సిటీబీటీ కానీ రెండు సైన్ చేయలేదు, రాటిఫై చేయలేదు. రష్యా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో న్యూ స్టార్ట్ ట్రీటీని కూడా సస్పెండ్ చేసింది.